అందరికీ నమస్కారం. పవిత్రమైన కార్తీక మాసంలో మనం మంచి కథలను విందాము. రఘునాథుడి కథ విన్నాం కదా! అలాగే ఇప్పుడు ఆదర్శ దామోదర దంపతులు అనే కథను విందాము. కాంచీనగరంలో దామోదరుడని బ్రాహ్మణుడు ఉండేవాడు. భిక్షమెత్తుకుని జీవించేవాడు. సంతానం లేదు. భార్య ఒక్కతే ఇంట్లో ఉండేది. దామోదరుడి లాంటి దరిద్రుడు భూమి మీద మరొకడు కనపడ్డం అరుదు. ప్రొద్దున్నే లేచి స్నాన సంధ్యావందనాదులు నిత్యకర్మలు ముగించుకుని నుదురు మీద చందనం పెట్టుకుని దేవుని నిర్మాల్యమైన తులసి దళాన్ని ధరించి రాముని మీద కృష్ణుడి మీద శ్రీహరికి సంబంధించిన కీర్తనలను పాడుకుంటూ నగరంలో భిక్షం అడుక్కుంటూ తిరుగుతూ ఉండేవాడు. భిక్ష కొంచెం దొరికిందా మంచిదే. అలా భిక్ష దొరక్కపోతే విచారపడేవాడు కాదు. దొరికినదంతా తీసుకొచ్చి భార్యకిస్తే ఆమె వంట చేసేది. ఆ వంటని వారు భగవంతునికి నివేదించి ప్రసాదంగా వారు భుజించేవారు. దాంతో సంతృష్టి చెంది హాయిగా ఉండేవారు. ఎప్పుడైనా ఆకలితో అతిథి వస్తే ముందుగా అతనికే భోజనం పెట్టి సంతృప్తి పరిచేవారు. భిక్ష దొరకని నాడు ఆ దంపతులు బాధపడకుండా ఆనందంగా ఉపవాసం ఉండేవారు. గోవింద భజనతో కాలం గడిపేవారు. వారు రాత్రింబవళ్ళు భజన చేస్తూ ఆనందంగా ఉండేవారు. పరుల విషయాలను గురించి చర్చించేవారు కాదు. ఎవరిని నిందించేవారు కారు. హృదయాలు నిర్మలంగా సర్వదా ఉంచుకునేవారు. ఇంట్లో ఏ పదార్థము లేకపోయినా భగవంతుణ్ణి ఏమీ కోరేవారు కారు. ఎప్పుడైనా వారు భగవంతుణ్ణి ఏదైనా కోరడం అంటూ జరిగితే అది లోక కళ్యాణంగా ఉండేది. వారు 10 మంది మేలునే కోరుకునేవారు. భజన తత్పరులై ఉన్న వేళ భగవంతుడి దర్శనం లభిస్తే ఏమీ అడగకుండా ప్రార్థనలు చేసేవారు. హే భగవాన్, నీ మంగళమూర్తిని చాలామంది చూడక అశుభాలనే శుభాలుగా భావించుచున్నారు. ఓ దేవా, వారిపై దయచూపి వారికి గల భ్రమలను దూరం చెయ్యి. నీ ఆనందదాయకమైన సుధాధారలను వారిపై చల్లి వారి హృదయాలను తడుపు. హింసాద్వేషాలను విడనాడి అందరూ అన్యోన్యంగా ప్రేమతో ఉండేలా చెయ్యి. నీ శుభకరమైన విగ్రహం అందరి హృదయాలలో ఎల్లవేళలా ప్రకాశమానంలా నిలిచేలా చెయ్యి ప్రభు అని ప్రార్థించేవారు. పెట్టెలో పెట్టి ఎంత దాచినా కస్తూరి యొక్క సుగంధం బయటికి వస్తూనే ఉంటుంది. అలాగే దామోదరుడి దారిద్ర్యాన్ని ఛేదించుకుని అతని కీర్తి ప్రతిష్టల సుగంధం దశ దిశలా దేశం అంతటా వ్యాపింపజొచ్చింది. మెల్లిగా వ్యాపిస్తూ అతని కీర్తి ఆ దేశ ప్రభువైన మహామహేశ్వరుడి వరకు కూడా వ్యాపించింది. ఒక రోజున ఆ ప్రభువు కాంచీనగరం వచ్చాడు. ఈ బ్రాహ్మణుడి కథ సత్యమో అసత్యమో తెలుసుకునే ఉద్దేశంతో వచ్చాడా ప్రభువు. ఆయన మాయవేషాలు వేయటంలో ఆరితేరినవాడు. వస్తూనే వృద్ధ సన్యాసిలా తయారయ్యాడు. శరీరం చాలా దుర్బలంగా ఒక్క అడుగు కూడా నడవలేనంత నీరసం నటిస్తున్నాడు. ఓ కర్ర ఆధారంతో నడుచుకుంటూ దామోదర దంపతులున్న ప్రాంతానికి వచ్చాడు. సరాసరి వారి వాకిలి ముందు నిలబడ్డాడు. దామోదరుడి కానాడు పిడికెడు బియ్యం కూడా దొరకలేదు. అతడు రిక్తహస్తాలతోనే ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యాభర్తలిరువురు నేల మీద కూర్చుని భగవంతుని తలసిసాగారు. వారిలా అనుకోసాగారు. ఓ దేవా, నువ్వు నిగ్రహానుగ్రహ సమర్థుడవు. నీవు ఏది కావాలనుకుంటే అది చేయగలవాడవు. కాని మా దంపతులకు నీ పాదాలే ఆధారం. నీవే మా ఏకైక రక్షకుడవు. ఇందుచేతనే జనులు నిన్ను దయాసముద్రుడవని, దీనుల పాలిటి రక్షకుడవని అంటారు. నిజంగా నీవు మాత్రమే దీనులను కాపాడేవాడవు. ఇంకెవ్వరూ కనిపించడం లేదు. నీవే అనాథ రక్షకుడవు. ఓ ప్రభు, నీవు దేహంలో ఉండి వారి దోషాలన్నిటినీ దూరం చేస్తున్నావు. నీవు దుర్జనులనే కప్పలకి సర్పంలాంటి వాడివి. మదించిన మనుష్యులనే ఏనుగులకి సింహంలాంటి వాడివి. నీవు సకల జీవులకు ప్రభుడవు. అత్యంత క్షుద్ర మానవులము నిన్ను శరణు కోరుతున్నాము. ఓ స్వామి, ఈ భయం నుండి రక్షించి కాపాడు. నీవు గొప్ప మహత్తు కలవాడవు. ఈ రోజుల నీ భక్తులు భయపడటం దేనికి? దేనివల్ల భయపడడం లేదు. ఆఖరికి మరణదేవత వచ్చినా కూడా భయం లేదు. కానీ ఒకటే భయం. ఇలాంటి వేళ ఏ అతిథైనా వస్తే ఏం చెయ్యలేము అనే దుర్గతి పడుతుందేమో అన్నది భయం. అతిథికి ఎక్కడి నుంచి ఏమి తెచ్చిపెట్టగలం అనుకోసాగారు.
పిరికితనం ఉన్న చోటే ధైర్యం కూడా ఉంటుంది. దామోదరుడు, అతని భార్య ఈ విషయాన్ని గురించే తలచసాగారు. వారి చెవుల్లో ఏదో నీరసంగా కేక వినబడజొచ్చింది. ఆ కేక, నేనయ్యా, మీ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను, ఇంట్లో ఎవరున్నారు అని. గుమ్మం దగ్గర సన్నని స్వరంతో కూడిన పిలుపది. ఎవరో అతిథి గుమ్మం దగ్గర నిలబడి చేసిన ఆర్తనాదమది. దామోదరుడు వినడమే తడువుగా గబగబా బయటికొచ్చాడు. అలసిపోయి నీరసించిన ఆకృతి కలిగి, ముసలితనంతో పట్టులేని అవయవాలతోనూ తేజోమయుడైన మహాపురుషుడైన యోగిని చూశాడు. వెంటనే దామోదరుడు భక్తిభావం కలుగునట్లుగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చాలా నమ్రత కలిగి చేతులు జోడించి ఆ యోగితో ఇలా అన్నాడు, అయ్యా, మీకెట్టి సేవ చేయగలనో ఆజ్ఞాపించండి అని. ప్రఖ్యాతమైన నీ కీర్తి విన్నాను. నువ్వు వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించి భోజనం పెడుతూ ఉంటావట. నేను తరచుగా మనసారా కోరి అతిథులను ఆదరించి భోజనం పెట్టే వారింట మాత్రమే తింటాను. ఇతరుల ఇళ్లలో అనగా అశ్రద్ధగా పెట్టేవారింట నేనసలు భుజించను. అటు చూడను కూడా చూడను. శ్రద్ధతో అన్నం పెట్టేవారింట అడిగైనా తింటాను. అతిథుల సేవ చేసేవారి పేర్లలో నీ పేరు తరచుగా వింటాను. నువ్వు ప్రేమతో పెట్టే భోజనం తినాలనే ఆశ కలిగింది. ఓసారి దామోదరుడి ఇంట భోజనం చేద్దామనే సంకల్పం కలిగింది. అందుచేత ఇలా వచ్చాను. ముసలితనం బాధిస్తోంది. కదలడానికి పాదాలలో శక్తి లేదు. నువ్వు పెట్టే అన్నం తినాలన్న కోరికతో ఇంత దూరం కష్టపడి వచ్చాను. అయ్యా, ఒక్క పట్టెడన్నం దొరుకుతుందా అన్నాడు భిక్షకుడు. దామోదరదాసు ఎందుకోసం బాధపడుతున్నాడో అదే జరిగింది. అతిథి అన్న మాటలు వినగానే అతనికి చాలా బాధ అనిపించింది. భగవంతుడి దయ ఎలా ఉంటే అలా అవుతుంది అనుకుని దామోదరుడు చల్లని నీటితో బ్రాహ్మణ్ణి పాదాలు కడిగి సన్నని సాదరమైన కంఠస్వరంతో అన్నాడు, మీరు చాలా అలసి ఉన్నారు. మీరు ఇదిగో ఈ దర్భాసనం మీద కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ దామోదరుడి భార్య దగ్గరికి వచ్చి మెల్లిగా అన్నాడిలా, సతీ, గుమ్మం దగ్గర అతిథి వచ్చి ఉన్నాడు. ఇంట్లో ఏమీ కనపడ్డం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అనగా అతని భార్య అతనితో, ఏం చేద్దాం, ఇంటి గుమ్మం అమ్మినా ఓ రూపాయి కూడా రాదు. పోనీ ఏ గుడ్డైనా నా దగ్గర కనపడటం లేదు. ఏం చేయడం? చిల్లు పడిపోయి మట్టి కొట్టుకుపోయిన హుండీ ఉంది. అది తరతరాలుగా వస్తున్నది. అయినా సరే దాన్ని మార్చుదామంటే ఎవరు తీసుకుంటారు అంటూ ఆ ఇల్లాలు కనుల నీరు పెట్టుకుంది. కన్నీరు పెట్టుకుంటున్న భార్యను చూసి దామోదరుడు కూడా కంటతడి పెడుతూ ఓ పెద్ద నిట్టూర్పు విడుస్తూ, ప్రస్తుతం ఏం చేద్దాం? అతిథి సేవ చేయలేనంటావా? అతిథిని ఆకలితో పంపమంటావా? అలాంటప్పుడు జీవించి ప్రయోజనం ఏమిటి? భగవంతుడా, ఇంత కఠినంగా పరీక్షిస్తున్నావేమయ్యా అన్నాడు. దామోదరుని భార్య చేసేది లేక వ్యాకుల మనస్సుతో శ్రీహరి అని మనస్సారా స్మరించింది. ఆ తర్వాత ఆమె చిరునవ్వు పెదవులపై కదలగా భర్తతో, ఇంత మాత్రానికే బెంబేలు పడుతున్నారేమిటి? జగత్పతి అయిన జగన్నాథుడు అతిథి ఘోషమైన అన్నం ఏర్పరుస్తాడు. ఓ పని చేయండి, మీరు మంగలి ఇంటికి వెళ్ళి కత్తి త్వరగా తీసుకురండి అని చెప్పగా విని దామోదరుడు తొందరగా వెళ్ళి కత్తి తీసుకుని వచ్చాడు. ఈ కత్తితో ఏం చేస్తావు అని అడిగాడు. అప్పుడు అతని భార్య అతనితో, నా ఈ అందమైన కేశభాసం కత్తిరించి దాన్ని సవరం కట్టే వాళ్ళకి అమ్మి డబ్బు తీసుకువస్తే ప్రస్తుతం పని జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గరున్న ఆధారం ఇదే. ఇలా చేస్తే అతిథికి భోజనం సమకూర్చవచ్చు. దీనికోసం చింతించకండి అంది. తన భార్య చూపిన ఈ అద్భుతమైన ఉపాయానికి ఎంతగానో మెచ్చుకుంటూ ఆమె అందమైన శిరోజాలను కొంతవరకు కత్తిరించి దాన్ని బజారులో అమ్మి ఆ డబ్బుతో వంట సామాన్ తేవడానికి వెళ్ళాడు. అదృష్టవశాత్తు ఒకడు ఆ కేశాలను కొన్నాడు. ఆ డబ్బుతో దామోదరుడు బియ్యం, నెయ్యి, పాలు, పెరుగు, కూరగాయలు మొదలైన కావలసిన పదార్థాలను కొని ఆనందంగా తన భార్య దగ్గరకు వచ్చాడు. ఆమె వంట బాగా చేయగలదు. చూస్తూ ఉండగానే ఆమె వంటంతా పూర్తి చేసింది. దామోదరుడు బయటికి వచ్చి అతిథిని ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని ప్రార్థించాడు. ఆయన లోపలికి రాగానే అతని పాదాలు దామోదర దంపతులు శ్రద్ధాభక్తులతో కడిగి ఆ నీటిని తమ శిరస్సులపై చల్లుకుని ఆనందించారు. దామోదరుని పుణ్యం పండింది. అతని భాగ్యం ఏమని వర్ణించగలరు? భావకమలం ఎక్కడ వికాసం చెందుతుందో అక్కడ మధుపాయి అయిన తుమ్మిదల భగవంతుడుంటాడు.
భావము లేని వాడితో ఆ భగవంతుడు కలవడు. అనగా భావహీనుడైన మానవుడు భగవంతుని కలవలేడు. బ్రాహ్మణుడి ఇల్లు ఓ శిథిలమైన చిన్న గుడిసె. ఆ గుడిసెలోనే దామోదర దంపతులు సాధువుని కూర్చోబెట్టారు. అరిటాకులో సాధువుకు భోజనాన్ని వడ్డించారు. బ్రాహ్మణుడి భార్య వడ్డన చేయసాగింది. దామోదరుడు విసురుతూ ఉండగా వృద్ధుడు భుజిస్తున్నాడు. అతను చాలా ఆనందంతో తింటున్నాడు. వృద్ధుడవట వలన నెమ్మదిగా భుజిస్తున్నప్పటికీ అన్నమంతా తినేశాడు. చివరిలో, ఈ పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి, ఉంటే మరికొంత వడ్డించు, ఈరోజు చాలా తృప్తిగా తింటున్నాను అన్నాడు ఆ వృద్ధుడు. దామోదరుడి భార్య అడుగున మిగిలి ఉన్న అన్నం కూడా తెచ్చి వడ్డించింది. అంతర్యామి అయిన భగవంతుడు విషయమంతా తెలుసుకున్నాడు. ఇంకా వాళ్ళకి తినడానికి ఏమీ మిగలదని గ్రహించి చేతులు మొహం కడుక్కుని విశ్రాంతిగా కూర్చున్నాడు. తాంబూలం నములుతూ ఇలా ఆలోచించసాగాడు. వీరి జీవనం ధన్యమైంది. ఇంట్లో ఏమీ లేదు, ఓ చిరిగిపోయిన గుడ్డ తప్ప. ఇలాంటి స్థితిలో కూడా వీరికి అతిథి సేవ మీద ఎంత నమ్మకం, ఎంత శ్రద్ధ, ఎంత ఇష్టం. చేసిన భోజన పదార్థాలన్నీ నాకు పెట్టేసి వీరిద్దరూ ఆకలితో ఉన్నారు. అయినప్పటికీ వీరి ముఖాలలో అసంతృప్తి భావం కొంచెం కూడా కనపడటం లేదు. నిజంగా ఈ బ్రాహ్మణుని భార్య తన నెత్తి మీద ఉన్న జుట్టుని కూడా ఇచ్చేసిందే. అతిథి సేవ కోసం జుట్టు కత్తిరించుకున్నందుకు ఆమె ఏమాత్రం విచారించడం లేదు. ఈవిడతో సమానురాలైన స్త్రీ ఈ ప్రపంచంలోనే లేదు. భక్తుడు చూపిన ఈ ప్రేమలో మునిగి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఓ భగవంతుడు. కొంచెం సేపు అయిన తర్వాత దామోదరుని దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు చేసిన సేవకి నేనెంతో సంతోషించాను. చాలా రాత్రి అయింది, ముసలివాణ్ణి, ఇంత రాత్రిలో ఎక్కడికి పోగలను? కాబట్టి ఈ రాత్రి కూడా మీ ఇంటనే గడిపి తెల్లవారగానే వెళతాను. నా భోజనం కోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఒక చిన్న గిన్నెడు బియ్యంతో వండిన అన్నం నాకు సరిపోతుంది అన్నాడు అతిథి. అలాగేనండి అని అది ఆజ్ఞగా భావించి భార్య దగ్గరకు వచ్చి, చూడు, ఈ వృద్ధుడి రాత్రికిక ఇంటికెళ్ళడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారుజామున వెళ్ళిపోతాడట. మళ్ళీ కొద్దిపాటి బియ్యంతో భోజనం పెట్టమంటున్నాడు. ఏం చేద్దాం అన్నాడు. పతివ్రత అయిన అతని భార్య, మళ్ళీ అలాగే చెయ్యండి, ఇంకా తల మీద జుట్టు ఉంది కదా అని పూర్తిగా కత్తిరించి డబ్బు పట్టుకురండి అంది. బ్రాహ్మణుడు తల మీద మిగిలిన జుట్టునంతని కత్తిరించి తీసుకువెళ్ళి అమ్మి భోజన సామాగ్రిని తీసుకువచ్చాడు. వాటితో ఆమె చక్కగా రుచికరంగా వంట తయారు చేసి అతిథికి వడ్డించింది. ఇల్లాలంటే ఆమె, త్యాగమంటే ఆమెదే. అతిథి సేవ కోసం తల మీద జుట్టు ఇచ్చి ఓ గుడ్డపీలికి తల మీద చుట్టుకుంది. దామోదరుడు ఎంతో ఆనందించాడు. అతిథి సేవలో తన జీవితం ధన్యమైందని తలపోశాడు. వంట పూర్తి అయ్యాక వృద్ధుడు భోజనానికి కూర్చున్నాడు. అతనికి తృప్తి కలిగేలా వడ్డించిందామె. ఆ విధంగా పతివ్రత కొసరి కొసరి వడ్డిస్తూ ఉండగా బ్రాహ్మణుడంతా తిన్నాడు. పిడికెడు మెతుకులు కూడా వారికి మిగల్లేదు. అతిథి చేతులు మొహం కడుక్కున్నాడు. ఇంతలో దామోదరుడు గడ్డి పరకలు పరిచి అతిథి పడుకోవడానికి పక్క ఏర్పాటు చేశాడు. సాధువు దాని మీద పడుకున్నాడు. ఆ మహానుభావుడు ఆదిశేషునిపై పవళించాడు. ఇంకా గరుడ వాహనం మీద మునుల హృదయాలలోనూ శంకరుని అంతరంగంలోనూ శయనించిన త్రిజగత్పతి ఇప్పుడు ఈ గుడిసెలో భక్తుని పరిచర్యలు స్వీకరించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గడ్డిసయ్యపై పడుకున్నాడు. పరమాత్మ ప్రేమకు మాత్రమే అధీనుడు. ఇక ఆ పరమాత్మ ఈ దామోదర దంపతులపై తన దయావర్షాన్ని ఎలా కురిపించాడో తర్వాయి భాగంలో విందామా మరి? అందరికీ ధన్యవాదాలు.